ముందుగా నమస్కారం. జై తెలంగాణ. గత బీంగోలో 2-3 రోజుల నుంచి చాలా ప్రెస్ మీట్ నడుస్తుంది. అందులో భాగంగా నిన్న మల్లి లక్ష్మణ్ గారు మరియు అనంతరావు అన్న గారు ప్రశాంత్ అన్న గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక్కటి కూడా సత్యం లేవు. ముందుగా ఒక విషయం, మున్సిపల్ ఉన్న నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కావచ్చు, ఒక ముఖ్య విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రశాంత్ అన్న ముందు మీరు ఇచ్చే కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, మండల పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, ఈరోజు మీరు అనుభవించే ప్రతి ఒక్క పదవి కావచ్చు, అది ఇచ్చిన ఘనత ఎవరిది? ఈరోజు భీమ్గల్కు మున్సిపల్ చేసిన ఘనత ప్రశాంత్ అన్నది. అదే ప్రశాంత్ అన్న మినిస్టర్ లేకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి కానీ మున్సిపాలిటీ ప్రశాంత్ అన్న రాగానే ఎందుకు వస్తుంది? అది ఇచ్చినందుకు ఫస్ట్ మీరందరూ మీ మనసు నిండా గుడ్డ మీద చేసేసుకొని గర్వంగా ప్రశాంత్ అన్నను ఆ తెచ్చిన ఘనత ప్రశాంత్ అన్న ఒప్పుకోవాల్సిందే. అది కాకుండా ప్రశాంత్ అన్న గురించి సిగ్గులేని మాట్లాడతావా? నువ్వు మాట్లాడతావా? మిస్టర్ లక్ష్మణ్, నేను నీకే అడుగుతున్నా. ప్రశాంత్ అన్న గురించి నువ్వు సిగ్గులేని మాట్లాడతావా? నీ చరిత్ర గురించి ఎవరికి తెలియదు. భీమ్గల్లా నువ్వు ఒక ఎలక్షన్ నిలబడాలంటే 9వ వార్డు 200 దొంగలు వేసిన దొంగవు నువ్వు. అక్కడ జగిత్యాల నుంచి బీఆర్లో అమలున్న దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయించుకొని దొంగ ఓట్లు గెలుస్తానన్న క్యాండిడేట్ నువ్వు. ప్రశాంత్ అన్న గురించి నువ్వు సిగ్గులేని మాట్లాడతావా? నీకు ఎంత ధైర్యం ఉండాలా? నువ్వు ఈ పార్టీలనే మున్సిపల్ చైర్మన్ చేసినావు, ఉప సర్పంచ్ చేసినావు. నువ్వు ఈయన 100 సార్లు ప్రశాంత్ అన్న కాలు మొక్కినావు. ఏ పని కావాలన్నా డైరెక్ట్ కాలమే పడుతుంది. నువ్వు అట్లాంటి వ్యక్తి ఇలా ప్రశాంత్ అన్నకు సిగ్గులేని మాట్లాడతావా? ఇవాళ భీమ్గల్ చరిత్రలో లక్ష్మణ్ నువ్వు గుర్తుపెట్టుకోనికి తెలదా ప్రశాంత్ అన్న ఏం చేసిండో? ఇవాళ మున్సిపాలిటీ డివైడ్ రోడ్లు ఎక్కడి ప్రశాంత్ అన్న లేనిది నువ్వు ప్రశాంత్ అన్న సిగ్గులేదంటావా? ఇక్కడ మోతెల చెక్ డ్యామ్, ఇది మోతెల బ్రిడ్జి కట్టినాడు ఎవరు? బ్రిడ్జి కట్టింది ఎవరు? మెండోర్లో బ్రిడ్జి కట్టింది ఎవరు? గోరూరులో చెక్ డ్యామ్ కట్టింది ఎవరు? భీమ్గల్ చెక్ డ్యామ్ కట్టింది ఎవరు? ఆ ఘనత ఎవరిది? ఇక్కడ లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎంత అద్భుతంగా చేసిండు తెలియదా? మీ కన్ను కనబడతలేవా? భీమ్గల్ సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, డాంబర్ రోడ్లు చేసిన ఘనత ఎవరిది? 100 కోట్లు చేసి భీమ్గల్ ఎంత డెవలప్ చేసిన చరిత్ర ప్రశాంత్ అన్నను ఇవాళ సిగ్గులేని మాట్లాడతావా? నువ్వు ఒక దొంగవు, నువ్వు ఒక లుచ్చాడి, నువ్వు లపంగవు. నువ్వు ప్రశాంత్ అన్న కూర్చొని నువ్వు సిగ్గులేని మాట్లాడతావా? తస్మాత్ జాగ్రత్త లక్ష్మణ. నీ కన్న ముంగంటే పనులు ఉన్నాయి. నీ కన్న ముందే నువ్వే కొబ్బరికాయలు కొట్టినావు. ఇలా ప్రశాంత్ అన్న గురించి మాట్లాడతావు. 100 కోట్లు చేసి అభివృద్ధి చేసిన నాయకుడిని మాట్లాడతావా? నువ్వు గెలవడానికి 200 దొంగలు వేసుకున్న దొంగను ప్రశాంత్ అన్న గురించి మాట్లాడతావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా. ఒక్కటే విషయం, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజకీయాలు అందరూ చేస్తారు. మనం మాట్లాడే ముందు, చేసే ముందు మన ప్రజలకు ఏం చేసిండు? ఈ 5 సంవత్సరాల నుంచి అధికారం ఉన్నాడు. 5 సంవత్సరాల నుండి మన భీమ్గల్కి ఎన్ని కోట్లు అభివృద్ధి వచ్చాయి? మీరు 2.5 సంవత్సరాల నుండి మీరేం చేసినా చెప్పురా నాయన అంటే ప్రశాంత్ మీరు 2.5 మీరే గవర్నమెంట్ ఉన్నారా భయ్? ఏది చేసిరో చెప్పురా భయ్. మీరు మాటిచ్చారు మున్సిపల్ ఎలక్షన్లో చేస్తాను మాటిచ్చారు. ఏమంట 5 కోటి హాస్పిటల్ ఓపెన్ చేస్తా అని చెప్పారు, మార్కెట్ యార్డ్ ఓపెన్ చేస్తా అని చెప్పారు, కొత్త బస్ స్టాండ్ ఓపెన్ చేస్తా అన్నీ చెప్పింది మీరు. అడుగుతా మీకెందుకు కోపం వస్తుంది? అంత అడగద్దా? అడుగుతా ప్రశాంత్ అన్న గురించి మాట్లాడతారా? ఒకటే విషయం చెప్తున్నా, మీరేవైతే మీరు పనులు ఒప్పుకున్నారో, మున్సిపాలిటీ గెలిచి చైర్మన్ ఎక్కారో, ఆ పనులను పూర్తి చేసేదాకా మేము అసలు ఏ ఉద్యమానికన్నా రెడీ ఉంటాం. ప్రశాంత్ అన్న గారు ఏ పిలుపుకి ఇచ్చినా సరే మేము సిద్ధంగా ఉంటాం. ఇంకో ఆరోపణ చేశారు, గత 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి మీ నాయకుడు మీరు మాట్లాడుతున్న మాట గంజాయి మాట. నేను ఒక్కటే స్టేట్ క్వశ్చన్ అడుగుతాను. ఒకటే, అందరూ మీ ప్రెస్ మూలంగా మేము అందరం కూడా మా మండల పార్టీ, మా యూత్ వింగ్ తరఫున మేము అందరం రెడీ ఉంటాం. మీది ఎప్పుడు డేట్ చెప్తాడట. మీరు అందరూ మీడియా తీసుకుంటాడు. మీరు లింబాది కూడా ఇలా కోనేరు ఉంది, ఆ కోనేరులో మొత్తం పచ్చి బట్టలతో తాంగేస్తాం అందరం. ఇక్కడ ఉన్న నాయకులం అందరం లింబాది దర్శనం సంవత్సరం మొక్కు అందరం దర్శనం చేసుకుంటాం. నువ్వు దమ్మున్నదా? నువ్వు కూడా రా. మేము గంజాయి పెట్టినట్టయితే, మేము గంజాయి అమ్మిపెట్టినట్టు లక్ష్మీనరసింహ సాక్షిగా ఒట్టేసి చెప్తున్నాం. మాకు అందులో ఎటువంటిది లేదు. నువ్వు ఏ రోజు డేట్ పిలిచినా దేనికైనా సరే మీరు ఏ రోజు డేట్ చెప్తే ఆ రోజు మేము వచ్చేది రెడీగా ఉన్నాం. ఇంకోసారి మాట్లాడితే అంటే మాత్రం నీకు ఖచ్చితంగా నీకు వేరే ఉంటుంది చెప్తున్నా. గంజాయి గురించి నువ్వు సబ్జెక్ట్ మాట్లాడరా అంటే నాకు పని చేయరా కాడిది అంటే ఏదో సబ్జెక్ట్ మాట్లాడుతావు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోయినావు, మళ్ళీ రవిశేఖర్ తుక్కుతుక్కున ఓడిపేసి నువ్వు పంపించేసిండు. నువ్వు ఎందుకు దొంగ ఎట్లు వేసినా ఎన్ని వేసినా నువ్వు నువ్వేం చేసినావు? 50 లక్షలు పెట్టి మండల పార్టీ ప్రజలు తెచ్చుకున్న కొన్ని గంటలని నీ నాయకుడు నువ్వు తీసుకుపోతావు.
దగ్ధం చేసారు. ఓళ్ళు వేరేలు కాదు, మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఆ సిగ్గుమానం ఊరందరు నిన్ను ఉంపుతాంటే నువ్వు శర్వం ఉంపుతాంటావు. నీకు సిగ్గుమానం ఉండదు. ఫస్ట్ సిగ్గుమానోడి నువ్వు ఊరందరు నిన్ను ఉంపుతాడు, శర్వం ఉంచుతాడు. నువ్వు ప్రశాంతన గురించి మాట్లాడతావు. తస్మాత్ జాగ్రత్త. ప్రశాంతన గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకో. ఇన్ని రోజులు కాళ్ళు మొక్కి బతికిలాడి పనులు చేసుకున్న గాడిదివి నువ్వు. ప్రశాంతన గురించి ఇంకోసారి తప్పుడు మాటలు మాట్లాడితే బిడ్డ మర్యాద ఉండదు. మా నాయకులు, మా పార్టీ నాయకుల గురించి కూడా మాట్లాడితే మాత్రం మర్యాద. తస్మాత్ జాగ్రత్త. ఇది బదులో పెట్టుకో. దేని ఉద్యమానికైనా దేనికైనా సిద్ధంగా ఉండేది. ఇలాగా వచ్చినాం గుర్తుపెట్టుకో. నువ్వు నీతో దగ్గర ఉన్న మా గురించి మీకు అర్థం కాలేదు కావచ్చు. నీకు అపోజిషన్ ఉన్నాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మాట్లాడితే మేము అక్రమ కేసులు పెడతాం కావచ్చు, దానికి కూడా మేము ఏం భయపడ్డాం. నీకు దమ్మున్నా చేసుకో. బాగా చెప్తా. ప్రశాంత్ అంటే మర్యాద ఉంటుంది. జై తెలంగాణ, జై ప్రశాంత్.